ప్రశాంతత ఎలా ఉంటుందండి, మనశ్శాంతి ఎలా ఉంటుందండి? అవి సూపర్ మార్కెట్లో కొనే వస్తువులు కాదు కదా, కిరాణం కొట్లో కొనే వస్తువులు కాదు కదా. ఇప్పుడు ప్రకృతి మనకు ఈ విశ్వం చాలా ఇచ్చింది, సంపదలు, సిరి సంపదలు, భూమి, ధనం, ధాన్యం, పంటలు. మనం సంపాదించుకున్న దాంట్లో అంతా మన దగ్గరనే ఉంచుకుంటే ఈ ప్రశాంతత మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆధ్యాత్మికత, భక్తి ఈ ప్రశాంతత మనశ్శాంతితోటి ముడిపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఆధ్యాత్మికత, భక్తి అనేది సేవా మార్గాన్ని నేర్పాలి. నువ్వు ఆధ్యాత్మికత, భక్తి ద్వారా సేవా మార్గం నేర్చుకుంటేనే ఈ సేవా మార్గం ద్వారా కొంత సర్వీసును పూర్ పీపుల్కు చేయాలి. అనాథలు, అభాగ్యులు, నిరక్షరాస్యులు, పేద విద్యార్థులు ఏదో వస్తు రూపంలో, పుస్తక రూపంలో, కాపీ పెన్నుల రూపంలో, లేకపోతే ఏదో రకమైన సహాయాలు వాళ్ళకి అందించాలి. ఇవన్నీ ఆధ్యాత్మికత, భక్తి ద్వారా మనం సేవా మార్గాన్ని, సేవా గుణాన్ని నేర్చుకోకుండా నాకు ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు అంటే ఎట్లా ఉంటుంది? అంతా నీ దగ్గరే పెట్టుకున్నావు సంపాదించి, తిరిగి మళ్ళీ ప్రకృతికి నువ్వు రిటర్న్ చేసేది ఏం లేదు. నీకు ఎలా ఉంటుంది? నువ్వు ఒక్కసారి ఒక పేద కుటుంబాలను, ఒక పేద విద్యార్థులను, ఒక అనాథలను, అభాగ్యులను చేరదీసి నీకు చేతనైన సాయం చేసి చూడు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అప్పుడు ఈ ఆధ్యాత్మికత, దైవభక్తి అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ప్రశాంతత నీకు ఉంటుంది, మనశ్శాంతి నీకు ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదించండి ఫ్రెండ్స్.